5 మినిట్స్ తర్వాత కాల్ చేస్తానంటారు, మళ్ళీ కాల్ రాదు. అందరూ బిజీ అని నమ్ముతాను ఫస్ట్ నేను. ఇలాంటి పర్సన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? టైం 5 మినిట్స్ కూడా కేటాయించలేనంత బిజీగా ఉంటారా? సార్ చాలామంది ఎలా అంటే ఫోన్ చేసినా లేదంటే ఏదో వర్క్లో వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏదన్నా మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడదామంటారు. ఫోన్స్ కూడా కాల్ చేసినప్పటికీ కూడా 5 మినిట్స్ తర్వాత కాల్ చేస్తానంటారు, మళ్ళీ కాల్ రాదు. మనం కాల్ బ్యాక్ చేసేంత వరకు వాళ్ళు ఇంకా బిజీ ఉంటారు. కాల్ చేసినా కూడా మనం కాల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బిజీనే ఉంటారు. ఇలాంటి పర్సన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే 1 టైం బిజీ, 2 టైమ్స్ బిజీ, అంతేగా. ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటుంది, ఓకే, ఏదో ఒక వర్క్లో. కానీ ఎవ్రీ టైం అలా అంటున్నారు అంటే మనని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నట్ట లేదంటే నిజంగానే బిజీ ఉన్నారా? అసలు వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటారు? ఇక్కడ బేసిక్ ఏంటంటే మానస, అందరూ బిజీ అని నమ్ముతాను ఫస్ట్ నేను. ఇక్కడ ఎవ్వడూ బిజీ కానివాడు లేడు. కరెక్టే. కూడా చెప్పాలి, చిన్న పిల్లడే తీసుకో, వాడు బిజీలో వాడు ఉంటాడు. ఆటల్లో బిజీ, ఆటల్లోనూ అల్లరి చేయడంలోనూ. ఓ ఎమ్మెల్యేని తీసుకో, బిజీ ఉంటాడు. ఒక స్టూడెంట్ తీసుకో, బిజీ ఉంటాడు. అదేంటి సార్, మా తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, జస్ట్ సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతుంటాడు, ఆడు బిజీ ఏంటి సార్ అంటారు కదా. ఆడు కూడా బిజీయే, ఆ పనిలో బిజీ. కరెక్టే. కానీ వేరే వాళ్ళకి టైం 5 మినిట్స్ కూడా కేటాయించలేనంత బిజీగా ఉంటారా? అంటే నేనేమంటానంటే దీన్ని, ప్రతి ఒక్కడు ఈ లైఫ్లో బిజీ అబ్బా, ఏదో ఒక పనిలో బిజీ, డెడ్ బాడీ తప్ప. నువ్వు చెప్పావు కదా, ప్రయారిటీ. నేను నా పని చేసుకుంటూ ఉండగా అది ప్రొడక్టివా అన్ప్రొడక్టివా అనేది కూడా మనం జడ్జ్ చేస్తాం తప్ప అవతలడు కాదు. ఎవరికి వాడు. ఇప్పుడు నేను బిజీగా వీడియో గేమ్లు ఆడుకుంటున్నాను తప్ప, అబ్బా ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ టైంలో పేరెంట్స్ డిస్టర్బ్ చేసినా కూడా కోపం వస్తుంది. వాడికి అది బిజీ. సో అందుకు ప్రొడక్టివా కాదా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా, దానివల్ల జీవితానికి ఉపయోగం ఉందా లేదా అనేది ఎవడి జడ్జిమెంట్ వాడిది. దాన్ని ఎవరిలో అసలు మన ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి బిజీ అయితే, బిజీ అని చెప్పిన వ్యక్తి కానీ అంటున్నాడంటే అర్థం ఏంటంటే, అతను యాక్చువల్గా అనాల్సింది బిజీ అని కాదు, నువ్వు నా ప్రయారిటీలో లేవు అని. ఓకే, అలా చెప్పలేక ఇలా చెప్తారు అంతే. అలా కూడా చెప్పొచ్చని తెలియక, అది నువ్వు నా ప్రయారిటీలో లేవంటే బాగుండదు కాబట్టి అందుకని బిజీ. మీకు సరసమైన ఒక ఉదాహరణ చెప్తా. పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడబ్బా. పెళ్ళి అయిన తర్వాత అదే గర్ల్ ఫ్రెండ్ పెళ్ళాం పోస్ట్లోకి వచ్చిన తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఇస్తాడబ్బా. నేను జనరలైజ్ చేసి చెప్తాను. సో అందుకని ప్రయారిటీ. ప్రతి వైఫ్ కంప్లైంట్ కూడా అదే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో కాబట్టి ప్రయారిటీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనేమని నమ్ముతానంటే, ఎవరైనా వాళ్ళని మనకు హెల్ప్ అడిగి ఒక ఫోన్ చేసినప్పుడు నేను బిజీ ఉన్నాను సార్ నా అవతల అన్నారంటే అర్థం ప్రస్తుతం నువ్వు నా ప్రయారిటీలో లేవు అని చెప్తున్నాడని అర్థం. ఆర్ వైస్ వెర్సా. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేశాను, లేదా నువ్వు నాకు ఫోన్ చేసావు, ఫోన్ చేసినప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను అన్నానంటే నువ్వు నా ప్రయారిటీలో లేవని, ఇప్పుడు నాకు వేరే ప్రయారిటీ వర్క్ ఉంది అని అర్థం. ఈ ప్రాసెస్లో నేను ఏమంటానంటే, ప్రతి ఒక్కడు ఇక్కడ బిజీ, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీలో నువ్వు లేనప్పుడు నువ్వు లూప్ లైన్లోకి వెళ్ళిపోతావు, లేదా వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతావు, అంతకుమించి ఏం కాదు. ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది హ్యూమన్ రిలేషన్స్లో అన్నది పాయింట్. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మానస. నేనేమంటానంటే, ఒక ఫ్రెండ్ను, ఒక వ్యక్తిను, ఎవరితోనూ ఇంటర్వ్యూ కావాలనో నువ్వు ఫోన్ చేసావు అనుకుందాం. వాళ్ళు మేము బిజీ ఉన్నామమ్మా మళ్ళీ చేస్తామన్నారు. చేస్తారు కదా, వెయిట్ చేస్తాం మనం. దానికి ఏదో మహా అయితే ఏమంటే రేపు చేస్తారా అంటే రేపు ఈవినింగ్ 3 o'clock చేస్తానమ్మా అన్నాడు అనుకుందాం. సో ఈ వెయిట్ 3 o'clock మనం రిమైండర్ పెట్టడము, ఫోన్ చేయడం చేస్తాం. అమ్మ ఇంకొకసారి రేపు ఎల్లుండి మాట్లాడదామమ్మా అన్నారు. సో నన్ను రీసెంట్గా ఒక బ్యాంక్ మేనేజర్ అడిగారు అనమాట, చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరే ఇలా ఒక వ్యక్తి కనుక మనం ఒక హెల్ప్ అడుగుతాం, వాళ్ళేమో పోస్ట్ పోన్ ఎక్కడ ఇంకా వీడు చేయడం అనేది మనం జడ్జిమెంట్కి రావాలి సార్. ఓ 2 times చూస్తే అంతే. ఏం సార్ సింగిల్ టైము అన్నది. అప్పుడు నేను ఏమన్నానంటే, సార్ మీరు buy 1 get 1 ఫ్రీ లాగా నేను 2 పాయింట్లు చెప్తాను సార్. ఒకటేంటంటే
ఎప్పుడు ఆ థ్రెడ్ని కట్ చేయాలి, రెండు మనం ఎలా బిహేవ్ చేయాలి. కరెక్ట్. మనం ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఆ టైంలో ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, తెలుసు నెగ్లెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా అవసరం అలాంటిది, సో మన అవసరం కాబట్టి మనం తగ్గి మళ్ళీ చేద్దాంలే, కాల్ ఏం పోయేది ఉంది అనుకుంటారు అండ్ ఫీల్ అవుతారు కూడా. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ 2 or 3 టైమ్స్ చూడాలి. నేను ఒక ఏ అనే వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు ఆయన నెక్స్ట్ మాట్లాడదాం సార్ అన్నారు, మళ్ళీ ఇచ్చిన టైం చేసాం, మళ్ళీ మాట్లాడతామన్నారు, మళ్ళీ ఇచ్చిన టైం చేసాం, మళ్ళీ మాట్లాడతామన్నారు. 2-3 టైమ్స్, మ్యాక్సిమం అయితే మాత్రం 3 టైమ్స్ చూడమంటాను నేను. హ్యూమన్ రిలేషన్స్లో, హ్యూమన్ కన్సర్న్స్లో, హ్యూమన్ కండిషన్స్లో ఇవాళ మనకున్న బిజీ స్కెడ్యూల్స్లో ఎంత కాదనుకున్నా ఎవ్రీవన్ ఈజ్ వాళ్ళ యొక్క ప్రయారిటైజ్డ్ స్కెడ్యూల్స్లో ఉన్నారు. అది 2 సార్లు 3 సార్లు. కానీ నేనేమంటానంటే థర్డ్ టైం తర్వాత మాత్రం చేయొద్దు. అంటిల్ అన్లెస్ బిజినెస్ పీపుల్ అంటే బ్యాంకింగ్లోనో, ఎల్ఐసిలోనో, రియల్ ఎస్టేట్లోనో ఒక ఏజెంట్ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు, వాళ్ళ పనే అది. ఉన్నది ఏంటంటే అవతల వ్యక్తికి విసుగొచ్చి ఇంక ఫోన్ బ్లాక్ చేసేంతవరకు చేయమని అంటారు. సరే ఇవాళ మారింది, ఎప్పుడైనా మనం ప్రత్యేక రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎలా బిజినెస్ చేయాలో ఒక వీడియో చేద్దాం, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ బేసికల్గా హ్యూమన్ రిలేషన్స్లో ఇన్క్లూడింగ్ అమ్మనైనా సరే, నాన్నైనా సరే, కొడుకునైనా సరే, పెళ్ళాన్నైనా సరే, 3వ సారి తర్వాత ఇంకా మనం చేయకూడదు. అప్పుడు ఇందాక నువ్వు అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికన్నా ముందు ఇంకోటి చెప్తాను. ఇదే నేను అన్నప్పుడు ఇందాక చెప్పిన చీఫ్ జనరల్ మేనేజర్ అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ బాగానే ఉంది కానీ అవసరం మంది మరి ఎలాగా. అప్పుడు నేను అన్నాను, సార్ అవసరాలు అనేవి కూడా మళ్ళీ ప్రయారిటైజ్ అయి ఉంటాయి సార్. కొన్ని అవసరాలేమో మన పీకల దాకా వచ్చేసి ఉండొచ్చు, కొన్ని అవసరాలు బిజినెస్ సంబంధించి అయి ఉండొచ్చు, కొన్ని అవసరాలు కెరీర్ సంబంధించి అయి ఉండొచ్చు, కొన్ని అవసరాలు మనం కొద్దిగా పర్లేదులే అనిపించేవి అయి ఉండొచ్చు. సో అలా అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లోని మీరు ఏదో ఒక కెరీర్, ఒక చీఫ్ జనరల్ మేనేజరు, మీకు ఏవో సేల్సో లేకపోతే కనుక ప్రోడక్ట్సో దానికి సంబంధించిన డెడ్ లైన్సో టార్గెట్సో ఏవో ఉంటాయి కాబట్టి తప్పదు. అక్కడ రిలేషన్ ఏంటంటే ఓన్లీ కస్టమర్ అండ్ అదర్ రిలేషన్స్ ఉన్నాయి, అక్కడ పర్సనల్ హ్యూమన్ రిలేషన్స్ కావవి. సో అక్కడ పర్సనల్ రిలేషన్స్ ఎప్పుడైతే లేవో కస్టమర్ రిలేషన్ మాత్రమే ఉంది కాబట్టి కస్టమర్కి కొంచెం కొద్దో గొప్ప నిర్మోహమాటంగా చెప్పే టైం వస్తుంది, సార్ అన్నిసార్లు ఫోన్ చేయకండి సార్ అని. అది వాయిస్ టోన్ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది, ఎక్కడో సార్ తర్వాత చేస్తానని కదా అని. చిన్న మెసేజ్ ద్వారా కూడా అర్థమైపోతుంది, ఐ విల్ కాల్ యూ లేటర్ అంటే అర్థం ఏంటి, ఆ లేటరే అని. సో ఇట్లా మనము మన యొక్క రిలేషన్ బట్టి, మన అవసరాన్ని బట్టి, మన కన్సర్న్ని బట్టి, మన కండిషన్ని బట్టి, మన పర్పస్ని బట్టి, మనకు వాళ్ళతో ఉన్న రిలేషన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. బట్ ఏదైనా జనరల్గా మాత్రం ఒక 3 సార్లు తర్వాత. ఉదాహరణకి నేనైతే ఏం చేస్తానంటే ఏ వ్యక్తినైనా సరే, అది ఎంత గొప్ప వ్యక్తినైనా సరే, ఎక్సెప్ట్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈజ్ హెల్త్. డాక్టర్స్కి తప్ప ఇంకెక్కడైనా సరే 3 సార్లు చేయకూడదు, నేను చేయను అలాగా. ఇంకా అవతల వ్యక్తిని మనం అన్నిసార్లు అడిగినా బిజీ అంటే తర్వాత చూద్దామని అంటుంటే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే అర్థం చేసుకోవాలి. అందరూ బిజీయే, నా ఫోన్కి రెస్పాండ్ అవ్వకూడని హక్కు అవతల వ్యక్తికి ఉందబ్బా, నిన్ను దూరం పెట్టే హక్కు అవతల వ్యక్తికి ఉందబ్బా. ఈవెన్ నేను మ్యారిటల్ లైఫ్లో కూడా చెప్తుంటాను అలా, నేను ఈవెన్ డైవోర్స్ లాంటి విషయాల్లో కూడా చెప్తుంటాను. ఎదుటి వ్యక్తికి నీ ఇష్టం లేదు, ఎదుటి వ్యక్తికి నువ్వంటే అవసరం లేదు, ఎదుటి వ్యక్తికి నీ మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, రెస్పెక్ట్ లేదు అంటే అతను దూరం వెళ్ళిపోమంటుంటే అయినా సరే నీ కాళ్ళ దగ్గర నేను ఏదో సెంటీమీటర్ స్థలం ఇవి అక్కడే పడుకుంటాను అనేది అర్థం లేని పని. యూ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో అది ఎంత పెద్దదానికైనా వర్తిస్తుంది, ఒక్కదానికే వర్తించదు. ఆరోగ్యం అండ్ ప్రాణం, ఎందుకంటే అది మోర్ దెన్ దట్ కాబట్టి, అన్నిటికన్నా ఎక్కువ కాబట్టి. అందుకని బిజీ అని అవతల వ్యక్తి అన్నారంటే ప్రయారిటీ లెవెల్ నువ్వు లేవని అర్థం. మళ్ళీ కాల్ చేస్తానని చేయనన్నారంటే 3 సార్లు అయిన తర్వాత దాన్ని ఇంకా అకౌంట్ క్లోజ్ చేసేయమని అర్థం. ఈగోని మాత్రం పెట్టుకుని అవతల వ్యక్తిని మిస్అండర్స్టాండ్ చేసుకుని నీ అహంకారాన్ని ప్రదర్శించి నా ఫోన్ లిఫ్ట్ చేయవా, నేను అడిగితే వాడు తెలిసినా నీకు మొన్న నేను సువర్ణని హెల్ప్ అడిగాను, చేయలే తెలిసినా నీకు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రామానుజు కూడా చేయనంది అంటే కుదరదు. చేయకపోయిన హక్కు, ఎలా ఉండాలనే హక్కు అవతల వ్యక్తికి ఉంటుంది.
ఈ ప్రపంచంలో ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. వాళ్ళ సిచ్యువేషన్స్ పైన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి. వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఉంటుంది. అందుకు నేనేమంటానంటే మొత్తం మానవ జీవితాలను అవసరం మీద ఆధారపడుతుంది అంటాను నేను. ఆ అవసరం అనేది నా దృష్టిలో లోపల ఉండే దారం లాంటిది. పైకి మనం చెప్పేవన్నీనేమో దానికి పువ్వులు లాంటివి. ఓకే, దారం కనిపించదు. దారం కనిపించదు. మాంసం తింటున్నామని మెడలో ఎముకలు వేసుకోగా. అందుకని వీ హ్యావ్ అవర్ ఓన్ ఏమంటామంటే లిటిల్ బిట్ ఆఫ్ డిగ్నిటీ. అందుకు తెలివిగా చెప్తాను నేను, సోఫిస్టికేటెడ్గా చెప్తాం అట్లా అనమాట.